హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడు ఉంటావా పార్ట్ 16. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, మమ్మీని తీసుకొచ్చినందుకు అని ఆనందంగా చెప్పి తన చేతిపై తల్లి తండ్రి చేతుల్ని కలిపి ముగ్గురితో కేక్ కట్ చేస్తుంది అంజలి ఎంతో హ్యాపీగా. ఇషాన్ ఫేస్లో నెత్తొటి చొక్క లేకపోవడంతో కష్టంగా అంజలికి కేక్ తినిపించి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఫాస్ట్గా. ఇషాన్ వెళ్ళడంతోనే శరణ్య పరుగున వచ్చి దేవుని గట్టిగా గుండెలకి హత్తుకుంటుంది ఆనందంతో. ఆమె నుండి చిరునవ్వే రావడంతో ఐఎమ్ సారీ దేవ్ అని కన్నీళ్లతో ఉంటుంది. చచా అక్క, బేబీ బర్త్డేలో సాడ్ వద్దు, రైట్ నో ఐఎమ్ ఓకే చిరునవ్వుతో చెప్పి అంజలిని ఎత్తుకుని లోపలికి వస్తుంది. మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆమె మెడ చుట్టూ చేతులు బిగించి భయంగా అడిగింది అంజలి. నో బేబీ, ఇక నుండి నీతోనే ఉంటాను. లవ్ యూ మమ్మీ. ఆనందంతో ఆమె ఫేస్ నిండా ముద్దులు పెట్టి దేవుని ఒక్క క్షణం కూడా వదలకుండా ఉంటుంది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను అంజుతో ఉంటాను అనింది. కానీ దేవ్, ప్లీజ్ జీవా, ట్రస్ట్ మీ, ఐ కెన్ హ్యాండిల్ కళ్ళార్పుతో భరోసా ఇస్తుంది. జీవా, నా రూమ్కి రారా అని శ్రీధర్ వెళ్ళిపోవడంతో అంజలిని తీసుకుని ఇషాన్ రూమ్కి వెళ్తుంది దేవ్. మమ్మీ, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? నేనంటే హేట్ ఫీలింగ్ ఉందా నీకు అని పెదవుల్ని నెలవంకలా కరువు చేస్తూ అడిగింది అంజలి. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి కంటికి చేతిని అడ్డు పెట్టుకుని బెడ్పై పడుకుని కనిపిస్తాడు ఇషాన్. మరి నువ్వు డాడీని బర్త్డే గిఫ్ట్గా కావాలి అన్నావుగా, అందుకే నేను మమ్మీ అని చెప్పలేదు నీకు, ఒక ఫ్రెండ్లా ఉన్నాను. ఆమెకి ఆ క్షణం తల్లి దగ్గరికి వచ్చిందనే హ్యాపీనెస్ తప్ప మరొక ఆలోచన ఆ చెట్టు బ్రెయిన్కి తట్టకపోగా దేవుని నుండి దూరం జరిగి ఇషాన్ గుండెలపై వాళ్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బేబీ, చీక్ కిస్ ఇస్తూ అంటాడు చిరునవ్వుతో. థ్యాంక్స్ డాడీ, దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. దేవ్ డ్రెస్ చేంజ్ చేస్తుంటే బుద్ధిగా ఉండి తర్వాత ఇషాన్ పక్కకు చేరి అతడిని పైకి లేపుతుంది. వాట్ బేబీ? దేవ్ ఇచ్చిన ఫోటోగ్రాఫ్ చూపిస్తూ వాల్కి హ్యాంగ్ చేయమని చెప్తుంది. రేపు మార్నింగ్ చేస్తాలే, డాడీ బాగా టైర్డ్ అయ్యాడు, వీలైనంత విసుగును దాస్తూ అంటాడు ఇషాన్. అంజు, డోంట్ డిస్టర్బ్ హిమ్, నేను హ్యాంగ్ చేస్తానని బెడ్ ఎక్కి ఫ్రేమ్ తీసుకుంటుంది. థియేటర్లో దేవ్ అంజలిని పట్టుకున్న పిక్ అది. చందు తీసింది కదా, అది ఇదే అన్నమాట. హ్యాంగ్ చేసి కిందకి దిగుతుంటే స్ప్రింగ్ మ్యాట్రసెస్ వల్ల చీర కుర్చీలు అడ్డొచ్చి బ్యాలెన్స్ చేసుకోలేక ఇషాన్పై పడిపోతుంది దేవ్. ఆమె పెదవులు అతని నుదురుని తాకితే అతని పెదవులు ఆమె గడ్డాన్ని ముద్దాడుతాయి. ఆర్ యు మ్యాడ్? అణుచుకోలేని కోపంతో అరుస్తాడు. అరవడం నీకే కాదు నాకు వచ్చు, బేబీ ముందు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే బేర్ చేయనని సీరియస్గా అంటుంది దేవ్. ఆమెని విసురుగా పక్కకు తోసేసి కళ్ళు మూసుకోవడంతో మమ్మీ కమ్ అని ఆమె పక్కన ప్లేస్ ఇస్తుంది అంజు. చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ లేక శారీతోనే ఆమె పక్కకు చేరడంతో ఇషాన్ చేతిపై తల పెట్టుకుని దేవుని కూడా లాగిస్తుంది అంజలి. బేబీ, పిల్లో ఉంది కదరా. నో డాడీ, ఇక నుండి మమ్మీ నేను ఇలాగే ఉంటాం అని దేవుకి ముద్దు పెడుతూ ఐ లవ్ యూ చెప్పి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. తన గుండెలపై నిద్రపోయే కూతురు దేవుని హత్తుకుని పడుకోవడంతో సక్సెస్ఫుల్గా నా కూతుర్ని దూరం చేశావు కదా అని ఉక్రోషంగా అంటాడు ఇషాన్. పిల్లలకి మమ్మీ డాడీ ఒకటే ఇషాన్ గారు, మీరు డాడీ అయితే నేను మమ్మీని, నువ్వెప్పటికీ అమ్మ అవ్వలేవు. ఆల్రెడీ అయిపోయా కదరా పిచ్చోడా, మళ్ళీ అవ్వలేనంటారేంటి అని విసుగ్గా అంటుంది దేవ్. నీ వల్ల నా ఫ్రెండ్ కంపెనీ నుండి తప్పుకుంటానన్నాడు, నీలాంటి దాన్ని ఎంత బ్రతిమాలానే, బుద్ధి లేదు నాకు. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, లేట్ అయినా బాగా క్యాష్ చేశారు. వాట్ ద హెల్, ఆ నరకంలోనే చచ్చిపో అని విసుగ్గా చెప్పి ఇషాన్పై చేతిని వేస్తుంది. ఏయ్, డోంట్ టచ్ మీ. నిన్నెవరు టచ్ చేశాడు? బేబీపై వేశాను నా చేతిని, నోరు మూసుకొని పడిపోవయ్యా, తల తెగిన కోడ్లు అరుస్తానే ఉంటావు అని కళ్ళు మూస్తుంది మాట్లాడకుండా. డిస్కస్టింగ్, విసుగ్గా చెప్పి లైట్ ఆఫ్ చేసి తన నిస్సహాయతపై తనకి కోపం వస్తుంటే కష్టంగా కళ్ళు మూస్తాడు ఇషాన్. ఏం మాట్లాడాలనుకుంటున్నారు?
జీవా, ఇద్దరికి మ్యారేజ్ చేద్దాంరా. రేపు నీ పేరెంట్స్ని తీసుకురా, మాట్లాడాలి. మీ తమ్ముడు చెప్పాలి ఈ మాట. వాడు మాత్రం ఫారెన్కి పోతా అంటున్నాడు. మరెలా చేస్తారు పెళ్ళి? వాడి గురించి నీకు తెలిసిందేగా. ఎలాగైనా మ్యారేజ్కి ఒకే నెలే చేద్దాం. అప్పటి వరకు వాడిని ఏడిపించకురా. ఇప్పటికే చాలా లోగా ఫీల్ అవుతున్నాడు. నా చెల్లి కన్నా ఎవరు ఎక్కువ కాదు శ్రీధర్ గారు. ఆ పిలుపుకి ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీధర్. పిలుపు మారాలంటే మీ తమ్ముడు పద్ధతి మారాలి. అప్పటి వరకు ఇంతే. వాడి ఫ్రెండ్షిప్లో నీకు కూడా పిచ్చి పట్టిందా? విసుగ్గా అంటుంది శరణ్య. వాడిని చంపేయాలి అన్నంత కోపం వస్తోంది. బట్ దేవు తీసుకున్న నిర్ణయం వల్ల సైలెంట్గా ఉండాల్సి వస్తుంది వదినా. డోంట్ వర్రీ జీవా, ఇప్పటి నుండి వాడి ఇష్టం ఏముండదు. నువ్వు టెన్షన్ పడకని భరోసా ఇస్తుంది. నేను రేపు మార్నింగ్ వస్తాను. ఇప్పటికే లేట్ అయింది. గెస్ట్ రూమ్లో పడుకో జీవా అని రూమ్ చూపిస్తుంది శరణ్య. దేవుడి ఒంటరిగా వదిలి వెళ్ళడం ఇష్టం లేక చందుకి కాల్ చేస్తూ డోర్ లాక్ చేసుకుని డిస్టర్బ్ అయిన మూడ్ నార్మల్ చేసుకుంటాడు. అటు చందు కూడా ఏం జరుగుతుందనే భయంతో దేవ్ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. అతను ఊపిరి తీసే విధానంలో మార్పు గమనించి నెమ్మదిగా నిలిచి ఇషాన్ పక్కకు చేరుతుంది దేవ్. ముడిచిన కనుబొమ్మలు అతని దరిదాపుల్లో ఎక్కడా ప్రశాంతత లేదని చెప్పకనే చెప్తుంటే కన్నయ్య అని పిలుస్తూ నుదుటిన పెదవులు నిలుపుతుంది సున్నితంగా. నన్ను వదలకే గీతు, ఆమెని తనలోకి పొదుముకుంటూ మత్తుగా అంటాడు ఇషాన్. అంటే గీతు కూడా ఇలానే పిలిచేదా? అందుకేనా ఈ పిలుపుకి వెంటనే రెస్పాండ్ అవుతున్నాడని ఆలోచిస్తూ అతని గుండెలపై ఉరిగి పెదవులు నిలుపుతుంది దేవ్. ఆమె పెదవులు తాకిన మరుక్షణం అతని కనుబొమ్మ నార్మల్గా మారడంతో అసలు ఈ గీతు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకు కన్నయ్య అని పిలుస్తుంటే వీడు బ్రెయిన్ కన్నా హార్ట్ ఎక్కువ రెస్పాండ్ అవుతోందని ఎప్పటికో కళ్ళు మూస్తుంది. ఉదయాన్నే అటు కళ్ళు తెరిచేసరికి ఎటు కదలు లేకుండటంతో పక్కకు తిరిగి చూస్తాడు. ఒకవైపు నిద్రలో కూడా తన హ్యాపీనెస్ తెలిసేలా చిరునవ్వులు చిందిస్తున్న అంజలి, మరోవైపు డీప్ స్లీప్లో ఉన్న దేవ్. అతని టీషర్ట్ లోపల నుండి నడుం చుట్టూ బిగించిన చెయ్యి ఆమె నడుముని బంధించిన అతని చేతిని చూసుకుని విసుగ్గా వెనక్కి తీసుకోవాలనుకుంటాడు ఇషాన్. నిద్ర వస్తోంది కన్నయ్య, పడుకోనివ్వు. అతని షర్ట్కి ముక్కు నులుముకొని మరింత దగ్గరగా జరుగుతుంది. పిడికిలి బిగించి సీలింగ్ వైపు తిప్పుతాడు అతని చూపును. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ వదిలి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు ఇప్పుడు. ఫ్యాన్ తిరిగినట్టుగా అతని ఆలోచనలకు అంతం లేకపోతుంటే ఒకసారి ఇద్దరిని చూసుకుని దేవు నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఫోర్స్గా తీసుకోవడం వల్ల ఆమె చీర లూజ్ అయ్యి దేవ్ ఎదసంపద షో అవుతుంటే అప్పుడే కళ్ళు తెరిచిన దేవ్ కంగారుగా బెడ్ పై నుండి లేచేస్తుంది. ఆమె వైపు ఏ భావం పలికించకుండా ఒక చూపు చూసి తన కూతురు నుదుటిని ముద్దు పెట్టి జిమ్ రూమ్కి స్టార్ట్ అవుతాడు ఇషాన్. ఉఫ్, భయపెడతాడు బాగా అనుకుంటూ కన్నయ్య అని పిలుస్తుంది అతడిని. వెళ్తున్న అతను అడుగు లాగిపోవడంతో పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎప్పటికీ నీతోనే ఉండిపోతాను అతని కళ్ళల్లోకి సూటుగా చూస్తూ అడిగింది. ఉండిపోతాను నీతో, నేను చితిలో చేరే వరకు. పెళ్లి చేసుకో, నాకు నువ్వు కావాలి కన్నయ్య అని మార్దవంగా అంటుంది అతని చెంపపై చేతిని వేసి. వీక్ చేయాలని చూస్తున్నావా? ఎటువంటి భావం కనిపించదు అతని మోములో. నా ప్రేమ కనిపించట్లేదా? నేను చూడాలి అనుకోవట్లేదు. ఈ లైఫ్కి అంజు మాత్రమే అని చెప్పి ఆమె చేతిని పక్కకు నెట్టి బయటకు వెళ్ళిపోతాడు ఇషాన్. ఆ పిలుపు పిలిచినప్పుడల్లా నీ కళ్ళల్లో ఏదో వెలుగు కనిపిస్తోందిరా. కొంచెం కష్టం, కానీ ట్రై చేస్తే నీ ప్రేమ మొత్తం నాకే దక్కుతుందని మనశ్శాంతిగా ఫీల్ అవుతుంది దేవు. ఇంకా నిద్రపోతున్న అంజలి లేపి ఫ్రెష్ చేయించి కిందకి వస్తుంది. సోఫాలో కనిపిస్తున్న జీవాన్ని చూసి మూతి ముడుస్తూ పక్కన కూర్చుంటుంది అంజలి. ఎందుకు కోపంగా ఉన్నావు బేబీ? మా మమ్మీ ఎవరో నీకు తెలిసినా చెప్పలేదు కదా మామ, ఐ హేట్ యూ అని చెప్పి ఫేస్ తిప్పుకుంటుంది. ఏం చెప్పాలో తెలియక బిక్కముఖంతో దేవి వైపు చూస్తాడు జీవ. సన్నీ, నా దేవకి ఎలా ఉంది? డోంట్ నో సార్. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు సురేంద్ర. సిక్ లీవ్ మెయిల్ చేసింది సార్. ఓహ్ గాడ్, నేను లేనప్పుడే సిక్ అవ్వాలా అని బాధగా వాపోతూ, నేను రావడానికి ఇంకో 15 days పడుతుంది సన్నీ. దేవకి గురించి ఎలాగైనా తెలుసుకో అని కాల్ కట్ చేసి రిక్లైనర్లో వాళ్తాడు సురేంద్ర. పరిస్థితుల రీత్యా అతను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడు 25 రోజుల క్రితం.
ఇంకో 15 రోజులు ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంటే భారంగా కళ్ళు మూస్తాడు. మమ్మీ ఎవరో నీకు తెలిసినా చెప్పలేదు కదా మామ, ఐ హేట్ యూ అని చెప్పి ఫేస్ తిప్పుకుంటుంది. ఏం చెప్పాలో తెలియక బిక్కముఖంతో దేవి వైపు చూస్తాడు జీవ. జిమ్ రూమ్కి వెళ్ళిన జిమ్ చేసే ఇంట్రెస్ట్ రాకపోవడంతో విసుగ్గా లోపలికి వస్తాడు ఇషాన్. మామని డాడీ భయపెట్టాడు తల్లి, చెప్తే కొడతానని, అందుకే చెప్పలేదు. సోఫాలో కూర్చుని ఇషాన్ని చూస్తూ ఓరగా అంటుంది దేవ్. ఐ హేట్ యూ డాడీ, మమ్మీ ఎవరో చెప్పలేదు కదా నాకు. అంజలి ఐ హేట్ యూ చెప్పడంతో ఉగ్ర నరసింహుడిలో ఊగిపోతూ దానికి కారణమైన దేవుని విసురుగా తన రూమ్లోకి లాక్కపోతాడు ఇషాన్. ఫోర్స్గా ఆమెను విసిరేసి డోర్ లాక్ చేస్తూ కోపంగా ఆమెకి అడుగులు వేస్తాడు. ఎదుగో కొట్టేలా ఉంటే ముందే అరుస్తాను అని బెడ్ మీద వెనక్కి పాకుతూ ఉంటుంది అదురుతున్న గుండెతో. వెనక్కి పోతున్న ఆమె కాళ్ళని పట్టుకుని దగ్గరగా లాగి బెడ్ రెస్ట్ కాంచి భుజాలపై పట్టు బిగిస్తాడు బలంగా. కదలండి, నొప్పిగా ఉంది. ఇంకెంత దూరం చేయాలనుకుంటున్నావు నా బేబీని? అసలు నీకేం కావాలి? ఈరోజు ఐ హేట్ యూ చెప్పింది, రేపు గో టు హెల్ చెప్పిస్తావా అని కోపంగా ప్రశ్నిస్తాడు. బలంగా అతన్ని వెనక్కి తోసి బెడ్ పై నుంచుని ఇషాన్ ఫేస్లో సూటుగా చూస్తూ, ఎందుకు అరుస్తున్నావు నా మీద? ఇందులో నా మిస్టేక్ ఏముంది? అండ్ ఐ హేట్ యూ అంటావా? అది చిన్నపిల్ల, ఆ పదానికి మీనింగ్ కూడా తెలియదు కదా. ఇష్, ఇట్లా ఊరికి అరవడం బాలేదయ్యా అని కాలర్ పట్టుకుని మరొక చేతితో నుదుటిపై పొడుస్తూ అంటుంది మహా సీరియస్గా. హౌ డేర్ యూ టచ్ మై కాలర్? ఆమెను వెనక్కి తోస్తాడు కోపంగా. కాలర్ పట్టుకోవడం వల్ల ఆమెతో పాటు అతను కూడా బెడ్పై పడిపోవడంతో చంపేశావరో సచ్చినోడా అని అరుపుని అతని చేతి కింద దాచేస్తాడు ఇషాన్. ప్రేమతో ఒకరు కళ్ళు, కోపంతో మరొకరు కళ్ళు కలుసుకోవడంతో అట్టా చూడక దొరా, గుండెల్లో నొప్పిగా ఉందని బిడియంగా కళ్ళని వాల్చేస్తుంది దేవి. హే వదులు నన్ను. బాగుంది, ఇలా కాసేపు ఉండొచ్చు కదా. నాతో కావాల్సింది ఇదే కదా. ఆమె నడువుపై అతని ప్రతాపాన్ని చూపిస్తాడు ఇషాన్. నీ ప్రేమ ఎవరికైనా సొంతం అంటే నాకు, మన పిల్లలకి మాత్రమే. నీ కోపానికి కూల్నెస్ నేను అవ్వాలి, నీ పెయిన్కి రిలీఫ్ నా ప్రేమ అవ్వాలి. నీ ప్రేమలో ఎంత పెయిన్ ఇచ్చినా నేను తీసుకుంటాను. మొత్తంగా మాత్రం నువ్వు నాకు కావాలి. నువ్వు అడగకపోయినా చెప్తున్నా, నేను ఎప్పటికీ నీ తోడు ఉంటాను కన్నయ్య అని అతని చెంప నిమురుతూ ఇరు పెదవుల్ని ఏకం చేస్తుంది దేవ్. అతని మది జ్ఞాపకాల్లోకి వెళ్ళడంతో బొమ్మలో ఉన్న ఇషాన్ పెదవిని కొరుకుతూ, కోఆపరేట్ చేయవేంట్రా అని చిరుకోపంగా అంటుంది. గీతుని మర్చిపోయి నేను బ్రతకలేను, ప్లీజ్ నన్ను వదిలేయి. అతని కంట్లో నిల్చిన చెమ్మకి దేవు మనసు మెలిపాడటంతో, గీతుని నిన్నెవరు మర్చిపోమన్నారు అని మార్దవంగా అంటుంది దేవ్. తను నా సోల్, నిన్ను యాక్సెప్ట్ చేయలేను. తను ఒక జ్ఞాపకం కన్నయ్య, నీ మైండ్లో పదిలంగా దాచుకో. నేను నీ భవిష్యత్తుని, నన్ను నీ గుండెల్లో దాచుకో. ఫాస్ట్గా ఆమె మీద నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు ఇషాన్. చిన్న నిట్టూర్పు విడిచి కిందకి వెళ్తుంది ఆమె. ఫ్రెండ్ కోపం తెలిసి తన చెల్లిని ఏం చేస్తాడో అని భయపడుతూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటాడు జీవ. నార్మల్గా కిందకు వస్తున్న చెల్లిని చూస్తూ, వాడు నిన్నేం అనలేదు కదరా అని కంగారుగా అడుగుతాడు. తను నన్నేం అనడా అన్నయ్య, ఇంటికి వెళ్దామా మనం? మీ బావగారు మామ్ డాడీని రమ్మని కాల్ చేశారు, వెయిట్ చేయడమే ఇక్కడ. సరే ఫ్రెష్ అయ్యి వస్తా అని శరణి రూమ్కి వెళ్తుంది దేవ్. అక్క డ్రెస్ ఏం లేదా? నువ్వు కొంచెం పొట్టి కదా, నా డ్రెస్లో మునిగిపోతావేమో దేవ్, శారీ కట్టుకుంటావా? ముక్కులోంచి వేడి పొగలు వదులుతూ నన్నే పొట్టి అంటారా? అలెక్సా ప్లే కత్తందుకో జానకి డైలాగ్. నిజమే కదా దేవ్, హైట్ చెక్ చేసుకో. పోక్క, యూ అన్సల్టింగ్ మీ. చందుకు చెప్పి తీసుకురమ్మంటాలే అని ఆమెకి కాల్ చేస్తుంది. అక్క అసలు ఈ గీత ఎవరు, ఎలా పరిచయం అయింది, ఇద్దరికి ఎప్పుడు పెళ్ళైంది, నాకు క్లారిటీగా చెప్తారా? తను ఒక గైనిక్ డాక్టర్, నా ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్ చేసేది. తన అమాయకత్వం, సున్నితంగా ఉండే మనస్తత్వం ఇషాన్ని బాగా ఆకర్షించాయి. గీతుని చాలా ప్రేమించాడు తెలుసా. ఇషాన్ కేరింగ్ అండ్ లవ్కి గీతు కూడా ఓకే చెప్పింది. ఇషాన్ స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఎలా చనిపోయిందో తెలియదు. అనుకోకుండా ఒకరోజు కాల్ వచ్చింది జీవా నుండి, ఇషాన్ హాస్పిటల్ అని. మరి గీతాంజలి ఏమైందక్క? తెలియదు. ఇషాన్ క్యూర్ అయ్యాక అడిగితే చనిపోయింది. తెలియదు. ఇషాన్ క్యూర్ అయ్యాక అడిగితే చనిపోయింది అన్నాడు.
ఆమె గురించి ఎంత వెతికినా తన బాడీ కూడా దొరకలేదు. ఇప్పటికీ ఇషాన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ నో యూస్. పాపం కదా అక్క తను. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ అవ్వదు కదా. మరి మీ బేబీ ఎక్కడుందక్క? అంజలి. వాట్? కళ్ళు పెద్దవి చేస్తూ అంటుంది దేవ్. నా మరిదిని కాపాడుకోవడానికి ఆ టైంలో అంజలినే మార్గం అనిపించింది దేవ్. ఉద్వేగంతో హత్తుకుంటుంది శరణ్యని. అంజలిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. నాకేం బాధ లేదు దేవ్. నువ్వు చూపించే ఎఫెక్షన్కి మాత్రం ఫిదా అయిపోయా. అది మీ కూతురే ఎప్పటికీ. మా ఆయనకి ఇష్టం అమ్మా. మీరు అడిగినా కూడా ఇవ్వను. కానీ అతగాడికి పెళ్ళి అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ అబ్బా. ఒకవేళ పెళ్ళైతే ఏం చేస్తావు? నవ్వుతూ అడుగుతుంది శరణ్య. ఏముందిలే, సెకండ్ హ్యాండ్ అనుకుని కాసేపు ముక్కు చీదుతాను, తర్వాత వదిలేస్తాను. చాలా క్రేజీ పిల్లవు తెలుసా నువ్వు. కళ్ళు మూసి తెరిచేలోగా మనుషులు ఇహలోకం నుండి పరలోకానికి పార్సల్ అయిపోతున్నారు. అంత చిన్న లైఫ్ని వీలైనంతగా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అనేదే నా పాలసీ అక్క. దేవ్ ఎక్కడున్నావే? గట్టిగా అరుస్తుంది చందు. ఫ్రెష్ అయ్యి వస్తానక్క అని బయటకు వచ్చి చందు దగ్గర డ్రెస్ తీసుకుని ఇషాన్ రూమ్కి వెళ్తుంది. నువ్వేంటిక్కడ? ఐబ్రో రేస్ చేస్తూ అడుగుతాడు. ఫ్రెష్ అవ్వాలి కదా అండి, మన రూమ్ కదా ఇది, అందుకే వచ్చా సిగ్గుపడుతూ చెప్పి ఇషాన్ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. దట్స్ మై టవల్ అన్న అరుపు వాటర్ సౌండ్లో కలిసిపోవడంతో కాలు వస్తుంటే లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు ఇషాన్. ఆరాంగా ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకుని ఒకసారి చుట్టూ దిక్కులు చూసి నేనున్న చోట వాడేందుకుంటారులే అని బయటకు వచ్చి డ్రెస్అప్ అయ్యి కిందకు వస్తుంది. దేవ్ కిందకు వచ్చే టైంకి వల్లి వాసుదేవ్ గారు శ్రీధర్తో మాట్లాడుతుంటే అంజలిని డైనింగ్ టేబుల్పై కూర్చోపెట్టి టిఫిన్ తినిపించడం స్టార్ట్ చేస్తుంది దేవ్. వల్లి గారు ఓరగా కూతురు వైపు చూస్తూ ఆమె ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు మౌనంగా. అంకుల్, పాయింట్కి వచ్చేస్తున్నా. దేవుని మా ఇంటి కోడలు చేసుకోవాలి అనుకుంటున్నా. ట్రస్ట్ మీ, తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాం మేము. మీ తమ్ముడి నిర్ణయం ఏంటి? నేను ఎలాగైనా వాడిని ఒప్పిస్తాను, మీరేం భయపడకండి. ఆడపిల్ల తండ్రిని బాబు, నేను భయపడకుండా ఎలా ఉండగలను? చిన్న చిన్న కారణాలకి విడిపోయే ఇలా ఉన్నాయి బంధాలు. నువ్వు భయపెట్టో బెదిరించి ఒప్పిస్తానంటే అతను కిట్కాడు కదా. అతని ఇష్టంతోనే పెళ్లి జరగాలి. ఇషాన్ అతనికి వినిపించేలా అరుస్తాడు శ్రీధర్. రోలెక్స్ వాచ్ పెట్టుకుంటూ రాయల్గా ఎంట్రీ ఇస్తాడు అతను. ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా జీవ ఎదురుగా నిల్చుని పేపర్స్ అతని చేతిలో పెడుతూ, నేను చేసిన తప్పు సరిదిద్దుకుంటానురా. నా మనసును చంపుకొని కేవలం నీ కోసం మాత్రమే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. గీతుది ప్రేమైతే నీది స్నేహం రా. దాన్ని తిరిగి పొందలేను, నిన్ను దూరం చేసుకోలేను. భారంగా హక్ చేసుకుంటాడు ఇషాన్ జీవాని. చెల్లివైపు చూపు నిలిపిన అతనికి కళ్ళు అర్పి దేవ్ చిరునవ్వు ఇవ్వడంతో ఇషాన్ చుట్టూ చేతులు బిగించి సారీ రా అని ఎమోషనల్గా చెప్పాడు. గెట్టింగ్ లేట్రా అని అంజలికి చిక్కిసిచ్చి దేవ్కి ఒక చూపు విసిరి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఇషాన్. ఇంకా ఉంది.